హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి దరఖాస్తు ఫామ్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా సరే కొత్తగా ఈ వాహన మిత్ర స్కీమ్ కింద లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దరఖాస్తుకు చివరి తేదీ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి కొంత సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ సొంతంగా నడుపుకునే డ్రైవర్లకు బీమా, ఫిట్నెస్, మరమ్మతుల ఇతరుల ఖర్చుల కోసం ఒక ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి చర్చించడం జరిగిందండి. సో ఎవరైతే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ సొంతంగా నడుపుకునే డ్రైవర్లు ఉంటారో సో వాళ్ళకి అక్టోబర్ 1వ తేదీన 15,000 రూపాయలు లబ్ధి చేకూరుస్తాము అనేది ఆయన తెలియజేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఈ నెల 17వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తాము అని కూడా తెలియజేయడం జరిగిందండి. సో ఎవరైనా సరే కొత్తగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయండి దరఖాస్తులు అయితే స్వీకరణ. సో మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో కేవలం 3 రోజులు మాత్రమే గడువు అయితే ఉంటుందండి ఈ వాహన మిత్ర స్కీమ్కి దరఖాస్తు చేసుకోవడానికైతే. సో ఎవరైనా సరే వెంటనే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కొత్తగా సో వాళ్ళు వెంటనే అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా నేను మీకు స్క్రీన్ పైన అయితే ఒక ఫామ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం జరిగిందండి వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి అయితే. సో దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగిందండి. వాహన మిత్ర స్కీమ్ 2025-2026 దరఖాస్తు ఫామ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని పేరు, సో ఎవరైతే ఆటో, క్యాబ్ నడుపుతూ ఉంటారో డ్రైవర్లు వాళ్ళ యొక్క పేరు అనేది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డులో ఎటువంటి పేరు ఉంటుందో ఆ పేరు అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తండ్రి పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్. సో తండ్రి పేరు ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా కులము, ఉపకులము, సో మీ యొక్క క్యాస్ట్ దానికి సంబంధించి సబ్ క్యాస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకేనా. కుల ధృవీకరణ పత్రం నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో మీ యొక్క కుల ధృవీకరణ పత్రం సో ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి కుల ధృవీకరణ పత్రంలో ఒక నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ వివరాలు అనేవి కూడా నమోదు చేయాల్సి ఉంటుందండి. సో బ్యాంకుకి సంబంధించి ఎటువంటి వివరాలు నమోదు చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఖాతా సంఖ్య, సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐఎఫ్సి కోడ్, సో బ్యాంక్ అకౌంట్ బుక్లో అయితే ఐఎఫ్సి కోడ్ అయితే ఉంటుంది, సో దాన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్రాంచ్ పేరు, సో మీ యొక్క బ్యాంక్ ఏ బ్రాంచ్కి సంబంధించింది అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ మరియు ఆదాయం. సో మీకు ఒక ఏడాదికి ఎంత ఆదాయం వస్తుంది, సో మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే దానిపై అయితే మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం, సో మీరు ఎంత సంపాదిస్తున్నారో అంకెల్లో కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా చిరునామా, సో మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క రాష్ట్రం, మీ యొక్క జిల్లా, మీ యొక్క గ్రామం, మీ యొక్క మండలం, సో ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాహన రకం, సో మీరు యొక్క డ్రైవ్ చేసే వాహనం ఏదైతే ఉంటుందో సో అది ఎటువంటిది అంటే ఆటోనా లేదా ట్యాక్సీనా లేదా మ్యాక్సీ క్యాబా, సో వీటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, టిక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా వాహన గుర్తింపు సంఖ్య, సో మీ యొక్క వాహనానికి సంబంధించి ఒక గుర్తింపు సంఖ్య అయితే ఉంటుంది, సో ఆ సంఖ్య కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా చెల్లుబాటు అయ్యే తేదీ,
సో మీ వాహనానికి సంబంధించి ఏదైతే గుర్తింపు కార్డు ఉంటుందో అది ఎప్పుడు మీరు తీసుకున్నారు అనేటువంటి సమాచారానికి సంబంధించి తేదీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదా మీరు ఏ తేదీ దరఖాస్తు అనేది చేసుకుంటున్నారో సో ఆ తేదీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య. సో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో సో దాని యొక్క సంఖ్య అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పైన అయితే ఆ యొక్క సంఖ్య అయితే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జారీ చేసిన తేదీ, కార్యాలయము. సో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు ఎక్కడ తీసుకున్నారు, ఏ తేదీన తీసుకున్నారు అనేటువంటి సమాచారం కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న మ్యాటర్ అయితే తెలియజేయడం జరుగుతుందండి ఈ యొక్క ఫామ్లో అయితే. ఆ మ్యాటర్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పైన తెలపబడిన సమాచారం అంతము పూర్తి వాస్తవమని తెలియజేస్తూ తనిఖీ సమయంలో కానీ లేదా ఆ తర్వాత కానీ ఏదైనా అవాస్తవం అని తెలిస్తే మీరు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యుడినై ఉంటానని తెలియజేస్తున్నాను. సో మీరు ఏవైతే డీటెయిల్స్ అనేవి ఇక్కడ నమోదు చేసి ఉంటారో ఆ డీటెయిల్స్ అన్ని వాస్తవము అనైతే మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఉంటారు. అవి ఏమైనా సరే అబద్ధము అని తెలిసినట్లయితే ప్రభుత్వానికి సో మీ మీద చర్యలు తీసుకుంటాము అనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఆ చర్యలు తీసుకునేటప్పుడు నేను బాధ్యుడై ఉంటాను అయితే మిమ్మల్ని సైన్ చేయమని అడుగుతున్నారు. సో మీ యొక్క సంతకం అనేది అడుగుతున్నారండి. దరఖాస్తుదారుని సంతకం దగ్గర మీ సంతకం అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇవంతా మీరు చదివి సో మీ ఇవన్నీ వాస్తవం అని తెలిసినాకే మీరు సంతకం అనేది పెట్టండి. లేదా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటాము అనేది ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది కాబట్టి సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా అయితే ఇవ్వండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంక్షేమ మరియు విద్య సహాయకుని సంతకం, అదేవిధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి సంతకం. సో మీరు ఈ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత కొంతమంది అధికారుల చేత సంతకం అనేది పెట్టించాల్సి ఉంటుంది. సో మండలానికి సంబంధించి ఎవరైతే అధికారి ఉంటారో ఆ అధికారి వద్ద కూడా మీరు సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది. సో పెట్టించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత దీనితో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది, రైస్ కార్డ్ జెరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ జెరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కొన్ని జెరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ జెరాక్స్లన్నీ మీరు కాపీ చేసుకొని ఈ యొక్క ఫామ్కి ఫిల్ చేసి మీరు మీ గ్రామ బోర్డ్ సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 19 వరకు అయితే మీరు దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ బోర్డ్ సచివాలయంలో ఆప్షన్ అయితే ఉంటుంది. కేవలం 3 రోజులు మాత్రమే ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అయితే. సో ఓకేనా. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా మీరు దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి నేను మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వర్క్ చేస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.